హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి అనమాట. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాం. 21,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా మార్కెట్. ఒకవేళ అది బ్రేక్ అయితే ఫాలో ఉంటుంది, లేదు అనుకుంటే మళ్ళీ కూడా మనకి 2350, 21,350, 21,500 లెవెల్స్ సో మళ్ళీ వెళ్ళే ఛాన్స్ అని చెప్పుకున్నాం. ఈరోజు మార్కెట్ కొంత సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సో కొంత పాజిటివ్గా టర్న్ అయ్యి మార్కెట్ కొంత క్లోజింగ్ అనేది పాజిటివ్గా ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి సో మార్కెట్ అనేది 200 పాయింట్స్ ప్లస్ అనేది మనకి క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో వన్ డే రివర్సల్, వన్ డే ఫాల్ మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేం. బట్ మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి నవకర్ కార్ప్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి మనం ఆల్మోస్ట్ సో ఈ పర్టికులర్ స్టాక్ సో అరౌండ్ 80 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో ఇది మనకి 100 దాకా వెళ్ళింది. బట్ ఇంకా స్టిల్ పాజిటివ్నెస్ అనేది స్టాక్లో కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మేము మా ప్రీమియం గ్రూప్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ సో 78 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇచ్చానమాట. సో ఆల్రెడీ మేము 22% ప్రాఫిట్లో ఉన్నాం. బట్ ఇంకా కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. ఈరోజు కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే కూడా చేసాం అనమాట. సో అరౌండ్ 3 to 4% అనేది ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మనకి అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ 100 లెవెల్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది టెస్ట్ చేసింది. ఈరోజు దానిపైన క్లోజింగ్ ఇచ్చింది. మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక సో ఈ స్టాక్స్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. సో 98 to 100 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 106 to 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో పడితే కనుక 88 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయితే అప్ టు 120 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రోజే బ్రేక్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేపు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉండి 100 రూపీస్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 100 రూపీస్ బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. సో వెయిట్ ఫర్ 88 to 90 లెవెల్స్, ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, నవకర్ కార్ప్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనకి కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. క్రూడ్ ప్రైజెస్ మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా సో దీని మీద చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ 340 లెవెల్స్ అరౌండ్గా బ్రేక్ అయ్యి సో లాస్ట్ కపుల్ ఆఫ్ 3 days బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ ఎస్టర్డే సో హ్యూజ్ ర్యాలీ కనిపించి ఆఫ్టర్నూన్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ స్టిల్ ఈరోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి మనకి సో 350 నుంచి 377 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 365 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టార్గెట్ మనకి 400 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 425 సో 430 లెవెల్స్ 425 to 430 లెవెల్స్ దాకా సెకండ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ ఒకవేళ 365 పైన సస్టైన్ మీరు తీసుకుంటే కనుక స్టాప్ లాస్ 335 బిలో స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి సపోర్ట్. దీని కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి క్రూడ్ ఆయిల్ కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఆయిల్ ఇండియా గురించి సెకండ్ స్టాక్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ మనం ప్రీవియస్ వీక్లో సో షార్ట్ టర్మ్ దాంట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 750 లెవెల్స్ అప్పుడే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 750 నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 900కి వెళ్తుందని చెప్పేసి మనం ప్రీవియస్గానే టార్గెట్ కూడా ఇచ్చాం. 150 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాం విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అని కూడా చెప్పుకున్నాం అనమాట. సో 750 నుంచి చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 910, 915 లెవెల్స్ దాకా వెళ్ళి ఎస్టర్డే ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ కూడా ఈరోజు చాలా మంచి పాజిటివ్లో క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఐఆర్సిటీసీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మేము ఈ పర్సనల్గా ఈ స్టాక్లో ఈరోజు మేము కాల్ ఆప్షన్ తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈ స్టాక్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం 870 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ రేపు కనుక సో ఏమైనా కొంత పాజిటివ్గా ఉండి 840 నుంచి 850 రీజన్స్కి వచ్చి కొంత రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 900 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 920 మనకి 900 నుంచి 920 ప్రీవియస్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఆ రీజన్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 900, 925 మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 900 పైన స్ట్రాంగ్ ఏమైనా సస్టైన్ అయితే మనం 950 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 780 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. కొంచెం స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్ ఉన్నా సరే, బట్ ఏంటంటే అక్కడ దాకా సపోర్ట్ లేదనమాట. 800 స్మాల్ సపోర్ట్, బట్ ఒకవేళ పడితే అది బ్రేక్ అయిపోయచ్చు. సో 780 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో రేపు కొంత మార్కెట్ పాజిటివ్ ఉండి ఐఆర్సిటీసీ స్టాక్ కొంత పాజిటివ్ ఉంటే కనుక అప్పుడు మనం యాడ్ అని చేసుకోవచ్చు అనమాట. 840 నుంచి 850 లెవెల్స్ పైన సస్టైన్ అయినా ఈ లెవెల్స్కి వచ్చి కొంత రివర్సల్ వచ్చినా మనం యాడ్ చేసుకోవచ్చు. 900, 950 మన టార్గెట్
టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా కూడా అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది ఐఆర్సిటీసీలో. ఈరోజు మేము ఆల్మోస్ట్ సో ఫస్ట్ టైం ఇచ్చాం 820 సి ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే తర్వాత మళ్ళీ 850 సి ఇచ్చాం, బట్ ఆ టైంలో కొంత సెల్లర్స్ రావడం వల్ల ఎగ్జిట్ అయిపోమని చెప్పాం అనమాట. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి అనమాట. సో థర్డ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఎఫ్సి ఫ్రెండ్స్. సో ఐఆర్ఎఫ్సి కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఎస్టర్డే ఏదైతే ఫాల్ అయిందో ఆల్మోస్ట్ ఇది మనకి 103, 104 లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి కింద పడిపోయింది. బట్ ఈరోజు కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా మంచి ప్రాఫిట్ అనేది ఇచ్చింది అనమాట. సో 100 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 90 నుంచి 95 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే కనుక యాడ్ చేసుకొని మినిమం టార్గెట్ 105, 110, సో 115 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ర్యాలీ అనేది కంటిన్యూ అయితే కనుక 100 అబోవ్ స్ట్రాంగ్గా సస్టైన్ అయితే కనుక, లేదు అనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్. ఒకవేళ పడుతుంటే ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 80 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు 92, 95 రీజన్స్ మధ్యలో తీసుకుంటే కనుక సో 80 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. లేదు కొంత పాజిటివ్గా తీసుకుంటే కనుక, సో కొంత అప్ సైడ్ తీసుకుంటే కనుక సో 88 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సేల్ ఇండియా ఫ్రెండ్స్. సో సేల్ ఇండియా మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ 96 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. చాలా బాగా పెరిగింది, మళ్ళీ కూడా కింద పడింది. ఎస్టర్డే మనకి అరౌండ్గా 100 రూపీస్ దగ్గర దొరికి మళ్ళీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పాజిటివ్గా వెళ్ళి 109 దగ్గర క్లోజ్ అయింది. సో 105 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. 103 to 105 రీజన్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ రేపు ఏమైనా పడితే ఈ రీజన్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. సో మినిమం 150 మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు కొంత పాజిటివ్ ఉండి 110 పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. 115, 120, 125 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 96 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 96 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సేల్ ఇండియా గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కనుక నౌకర్ కాప్ గురించి డిస్కస్ చేస్తాం. 100 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. అలాగే ఆయిల్ ఇండియా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఒకవేళ 365 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ స్టాక్ మన ఐఆర్సిటీసీ గురించి డిస్కస్ చేసాం. 840 నుంచి 850 రీజన్స్కి వచ్చి రివర్సల్ వచ్చినా లేదా కొంత పాజిటివ్ ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ ఐఆర్ఎఫ్సి గురించి డిస్కస్ చేసాం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సేల్ ఇండియా గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత ట్రెండ్ పాజిటివ్గా ఉన్నాయి, మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఏదైతే 5 స్టాక్స్ అనమాట. సో అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా నేను పర్సనల్గా ట్రేడ్ చేశాను ఆల్మోస్ట్ 34,000 రూపీస్. ఎందుకంటే మార్కెట్ కొంత మంచి రిటర్న్స్ ఇచ్చింది విత్ వెరీ స్మాల్ క్యాపిటల్ లైక్ 80Kతో అరౌండ్గా 30%, 40% అరౌండ్గా తీసుకున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ కాల్లో చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే నేను క్వాంటిటీ తగ్గించేశాను. సో కేవలం 22Kతో సో స్మాల్ ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఈవెన్ మేము ఐఆర్సిటీసీలో మంచి ప్రాఫిట్ తీసుకున్నాం, ఇంకా హెవీ ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను మళ్ళీ కూడా ఈ పర్టికులర్ కాల్లో ఉండడం వల్ల ఇక్కడ స్మాల్ క్యాపిటల్ మాత్రమే పెట్టాల్సి వచ్చింది అనమాట. ప్యారల్గా ఈ 2 కాల్స్లో ఒకేసారి పొజిషన్ తీసుకోవడం వల్ల దీంట్లో స్మాల్ క్యాపిటల్ మాత్రం సింగిల్ లాట్తో మేము ట్రేడ్ చేయడం జరిగింది అనమాట. సింగిల్ లాట్ అరౌండ్ 3,700 రూపీస్ దాకా కూడా వచ్చిందనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే దాంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న స్టాక్స్ మీద దాంట్లో అడగొచ్చు అనమాట. సో వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.